ఇప్పుడు కోర్టుకు తరలించారు. కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో 14 రోజుల రిమాండ్ విధించినట్టు తెలుస్తుంది. ఒక న్యాయవాది మాట్లాడుతున్న ఒకసారి మనం ఏం ఆధారాలు ప్రొడ్యూస్ చేశారు? ఆధారాలు అంటూ కోర్టులో ఏం చేసిరు అన్నది తెలియదు. బట్ ఏంటంటే వాళ్ళ మీద ఉన్న అలిగేషన్ ఏంటంటే బయట ఎక్కడనో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ఏదో చేస్తాము, ఇంకా పూజలు పునస్కారాలు అట్లాంటివి చేసి మీకు ఏమంటారు విముక్తి కల్పిస్తామని అట్లాంటి కొన్ని విషయాలు తీసుకొని మోసం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అదే విషయమై కంప్లైంట్ చేస్తున్నారు. ఏమన్నా జడ్జి ముందు మాట్లాడే అవకాశం ఉందా? నేను తప్పు చేయలేదు, కావాలని పెట్టారని అట్లా ఏమన్నా విన్నపించుకుందా? అలాంటి ఏం లేదండి. తన ముఖంలో ఏ మాత్రం కూడా అట్లాంటి ప్రస్తావనే కనబడలేదు. కోర్టు వారు అడిగినా కూడా బాధ లాంటి విషయాలు కూడా తన ఫేస్ లో ఎట్లాంటి సందర్భంలో కూడా మేము చూడలేకపోయాము. ఇరికిపోయాను, కోర్టుకు వచ్చాను, జైలుకి పోతున్నాను పశ్చాత్తాపం ఏం లేదు. అట్లాంటి పశ్చాత్తాపం అన్నది ఏం మాత్రం కూడా ఆమె ముఖంలో కనబడలేదు. కోర్టు వారు అడిగారు, అడ్వకేట్ కూడా పెట్టుకునే స్తోమత లేదని మాత్రమే ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మరి తను కార్లు అవన్నీ చాలా మెయింటైన్ చేస్తారు, కానీ అడ్వకేట్ ను పెట్టుకునే పరిస్థితి కూడా లేదని చెప్పేసి వారు చెప్పడం అన్నది కొంచెం సిగ్గు చేయడే. సాక్ష్యాలు కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు పోలీసులు? తెలియదండి. ఇప్పటికిప్పుడు వాదనలు అంటూ ఏమి జరగవండి. కేవలం ఇది తనని కస్టడీలోకి తీసుకోవడం మాత్రమే. రిమాండ్ చేశారు, తను కస్టడీలో ఉండి 1 వీక్ చేశారండి. 1 వీక్ తర్వాత వారికి కస్టడీలో వాళ్ళను ఎంక్వైరీ చేసిన తర్వాత ఏంటన్నది సాక్ష్యాధారాలు మొత్తం పోలీసు వాళ్ళు మీకు విన్నవిస్తారు. పోలీసులు కస్టడీ కావాలని కోరారా? మళ్ళీ కస్టడీ ఆల్రెడీ విధించింది కోర్టు. ఫర్దర్ గా కావాలంటే కోర్టు వారిని అడుగుతారు. 7 days ఇచ్చారు. 7 days రిమాండ్ ఇచ్చారు. మళ్ళీ కస్టడీకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అది పోలీస్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటది. పోలీస్ వాళ్ళు ఫర్దర్ గా ఇంకా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది అనుకుంటే అడుగుతారు. ఆర్గ్యుమెంట్ ఏం ఉండవండి. ఇది ఓన్లీ వాళ్ళని విచారణ సమయం మాత్రమే. కేవలం విచారించడానికి పోలీసు వాళ్ళు తీసుకునే అవకాశం మాత్రమే, కానీ ఎట్లాంటి ఆర్గ్యుమెంట్లు కానీ సాక్ష్యాధారాలు కూడా ఇప్పుడు కోర్టుకి ఇప్పటికిప్పుడు సమర్పించే యోచన ఉండదు. విషయంలో న్యాయ వ్యవస్థ ఇలాంటి వారికి సహకరిస్తుందా? వీళ్ళ పట్ల కేసు వీళ్ళు విచారిస్తాము, మేము ముందుకు వస్తాము ఈమె తరపున అంటూ మీరేమన్నా డిసిజన్ తీసుకుంటారా? కోర్టు వారే తనకి లాయర్ని అలాట్ చేశారండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో లీగల్ అసిస్టెంట్ ని అపాయింట్ చేశారు. మన అన్నగారు ఉన్నారు. ఏం జరిగింది ఈ రోజు రాగానే? తనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ విధించారు.